కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకైతే మేలే జరిగిందండి. ఎందుకంటే మన ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, మహిళా శక్తి ఒకటి ఉంది, రేషన్ బియ్యము అనేది సన్న బియ్యమే ఇస్తున్నారు, చాలా బాగున్నాయి తినడానికి కూడా బియ్యము, అదొకటి. మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి, చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఊర్లలో మాత్రం శాంక్షన్ అయినవి, పునాది లెవెల్కి లేచినాయి, గోడలు కూడా అవుతున్నాయి. అక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి, వస్తున్నాయి. అందరికీ అన్యాయం అయితే ఏం లేదు. మా రేవంత్ అన్న పరిపాలనలో న్యాయమే జరుగుతుంది, అందరికి మంచిగా జరుగుతుంది, మంచిగా ఉందండి అంతా. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి జాబ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు ఇచ్చారు, ఇంకా సన్న బియ్యం ఇస్తున్నారు. అప్పట్లో లేకుండే ఇప్పుడు సన్న బియ్యం కూడా అది కూడా ఫ్రీ ఉన్నది. ఇంకా నేను చూసిన అంటే చాలా మందికి రేషన్ కార్డు లేకుండే చాలా పరిస్థితి బాధగా ఉండే అందరిది. వాళ్ళు ₹1 కేజీ బియ్యం చేసినారు. నేను అప్పుడు కూడా కళ్ళతో చూసిన, చాలా మంది పెద్దోళ్ళు చాలా కష్టాలలో ఉండే. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కి చేసినందుకు చాలా మంచి పని చేసింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏడికన్నా వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరిని ఇంట్లో రూపాయి అడిగే అవసరం లేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి అక్కడ నార్మల్గా ఎర్రగడ్డ కానీ బోరాబండ తెలంగాణ ఎక్కడన్నా కానీ వాళ్ళు స్కూల్ డిస్టెన్స్ లాంగ్ ఉన్నా వాళ్ళు ఫ్రీగా పిల్లలను తెచ్చుకుంటారు, మళ్ళీ వస్తారు. అదే ఆటోలో తీసుకురావాలి స్కూళ్ళకి, పేదోళ్ళు ఏం లేకపోతే ఆటో వాళ్ళు ₹1000 పర్ పర్సన్ బాబుకి ఇంట్లో, అట్లా అవన్నీ మంచి పనులు చేస్తుంది కాంగ్రెస్. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా తొందరలో క్లియర్ చేసేస్తుంది.